అస్మద్గురుభ్యో నమ. వందారు దాస జనతా మందారున్ వేదశాస్త్రమైతప్రజ్ఞ బృందారక గురున్ సద్గురున్ కందాడ గురువరున్ జగద్ధితు కొలుతున్. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులరా, భక్తి తత్వాన్ని గురించి చెప్పుకుంటూ వివేక, విమోక, తర్వాత అభ్యాస చెప్పుకున్నాం. తరువాతది క్రియ. క్రియ అంటే మీరు నిత్య విధులుగా చేయాల్సిన పనులు ఏముంటాయో అవి వేరే వేరే కారణాలు చెప్పి మానకూడదు. మీ ఆశ్రమానికి కానీ, మీ వర్గానికి కానీ, వర్ణానికి కానీ, వయసుకు కానీ పెద్దలు ఏ విధులు చెప్పారో ఆ కర్మలు చేస్తూ వెళ్ళాలి. అంటే కర్మానుష్ఠానం చేయాలి. కర్మ సన్యాస యోగం ఉంది కదండి, కర్మలు మానేయమన్నాడు. సన్యాసం అంటే మానేయమని కాదు, కర్మ సత్ న్యాసము, భగవంతుని యందే. అంటే నా చేత చేయించేది భగవంతుడే. అందుకని భగవంతుడా, కొబ్బరికాయ పట్టుకొచ్చా, నీకు నైవేద్యం పెడుతున్నా, అదే నేను తయారు చేశానా? లేదు కదా, నువ్వు ఇచ్చిందే మళ్ళీ నీకు సమర్పిస్తున్నాను. నువ్వు బుద్ధినిచ్చావు నాకు, ఆ బుద్ధితో మళ్ళీ నీకు, నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం. అలాగే చేయాలి. ఇది క్రియ. అంటే దానికి చెప్పారు, పంచమహాయజ్ఞాది అనుష్ఠానం శక్తిత క్రియ. ఏమిటది? ఆహుతం, హుతం, ప్రహుతం, బ్రాహ్మ్యహుతం, ప్రాసితం. ఇవి మనకున్నాయి. ఏమిటది? జపం చేయడం, భగవంతుడు నామాన్ని జపము. రెండోది హుతం, దీపాన్ని వెలిగించడం, లేదా యాగము వీలైతే దాంట్లో చేయడం. ప్రహుతం, భూతబలి, అంటే భూతాలు బలివ్వడం కాదు, జంతువులకి, పక్షులకి, చుట్టుపక్కల వాళ్ళకి తోచింది మనం వాళ్ళకి జీవనానికి ఇవ్వడం. బ్రాహ్మ్యహుతం అంటే ఇంటికి వచ్చిన అతిథికి చేతనైనంతగా పెట్టడం. ప్రాశితం, సంవత్సరానికి ఒకసారి పితృదేవతల పేర్లతోటి వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. ఇవి వీటిల్లో ఏ ఒక్కటి జాగ్రత్తగా చేసినా చాలు. నిజానికి పితృదేవతల కర్మలకి పేరు ఏమిటండి? శ్రాద్ధము. శ్రద్ధతో చేసే ప్రతీదీ కూడా శ్రాద్ధమే కదా. పెళ్ళి కూడా శ్రద్ధతో చేస్తారు. అక్కడ ఏం చేస్తారు తెలుసా అండి? నాంది శ్రాద్ధములు చేస్తారు. అలాగే ఉడుగు చేస్తారు, అది కూడా శ్రద్ధతో చేసే కర్మమే. అక్కడ కూడా ఉంది ఇలాంటివి. కానీ ఆ శ్రాద్ధం అనే పేరు ఏం చేశావు మనం? చెడ్డ పేరుగా, తక్కువ భావంతో చెప్పుకున్నాం. శ్రద్ధతో చేసేది ఏ పనైనా సరే. ఓసారి ఎక్కడో చెప్పుకున్నాం, లారీ డ్రైవర్ ఉంటాడు, వాడి పని ఏమిటి? జాగ్రత్తగా సరుకులు చేర్చడం. స్పీడుగా వెళ్ళాలా వద్దా ఏమిటో చూసుకోవాలి, శ్రద్ధతోటి చేయాలి. అక్కడ బోర్డు ఉందట పాపం, ఓ చోట ఎక్కడో నడిచెడుతున్నాడు. నడిచెడినాడు కాస్త పరిగెత్తడం, ఇదేమిట్రా అన్నాడు. అక్కడ స్పీడ్ లిమిట్ 45 కిలోమీటర్స్ ఉందన్నాడు. వాడు దుంపదగా స్పీడ్ వెహికల్స్కి నడిచేవాడు 45 పరిగెత్తమని కాదు, అక్కడ ఇలా తీసుకోకూడదు. అలాగా అంచేత డ్రైవర్ ఎలాగైతే, వంటవాడు ఎలాగైతే జాగ్రత్తగా శ్రద్ధ, అది కర్మ, అది క్రియ. అంటే జపము కానీ, అగ్నికర్మ కానీ, అలాగే అతిథి కర్మ కానీ, ఇవన్నీ కూడా అంటే సమాజము గురించి ఆలోచించు నువ్వు. ఈ క్రియ ఏది చేస్తే మంచి జరుగుతుంది. అంచేతనే మనకి ధాన్యపు కళ్ళాల్లోనూ ధాన్యం అంతా ఎత్తిన తర్వాత బస్తాల్లోకి గుప్పెళ్ళతో ఆ పొలం అంతా జల్లేవారు. విత్తనాలు కాదు, పక్షులకి వాటికి ఉండాలి. గట్టు మీద కూడా జల్లేవారు. ఎందుకని? ముష్టెత్తుకోవడం అన్నది కూడా ఇష్టం లేని కొందరు ఆ గింజలు ఏరుకునేవారు. దాని పేరు ఉంచ వృత్తి అని చెప్పి. అలాగా ఇది విశేషం అన్నమాట. అలాగా క్రియ, అనుష్ఠాన శక్తి అంటే సమాజం గురించి ఆలోచించాలి. ఇది పద్ధతి. తర్వాత నాందిగా కార్యక్రమం రూపొందించాలి. ఏ కార్యక్రమం చేస్తున్నా దానికోసం ఇలా మనం చేద్దాం అనుకుని ప్రారంభం చేయాలి. అలాగే బలహీనులకి సహాయం చేయాలి, చేతనైంది. ఇది కూడా పల్లెటూళ్ళలో చాలా రకాలుగా కనిపించేది. బలహీనులే కాదు, గొప్పవాళ్ళకు కూడా. ఎవడో కాలువ గట్టును దిగేవాడు, ఎవరింటికి బాబు అని ఎవడెవడో పాపం పలానా వాళ్ళ ఇంటికి. అలాగే ఒరే బాబు
ఈ సంచి పట్టుకెళ్ళి వాళ్ళు దింపేసి రారా అంటాడు. ఈ సంచి పట్టుకుని ఇతంతో వెళ్ళే లోపల ఆ పలకరించిన వాడు, ఆ ఇంటి వాళ్ళు బ్రాహ్మణులు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యులు కానీ, శూద్రుడు ఎవళ్ళైనా కానీ ఒక జాడీతో పెరుగు కానీ, ఒక చెంబుతో పాలు కానీ, 2-3 అరటిపళ్ళ ఆ అరటిపళ్ళ ఇవి కానీ, ఏదో తోటకు ఏదో అంటే మీ ఇంటికి గెస్ట్ వస్తున్నాడు అని చెప్పడానికి గుర్తనమాట. వీళ్ళు అడిగారు ఎవరు లేదే. అలాగే వాళ్ళలో ఎవరో వచ్చేవారు. ఏమిట్రా బాయ్? ఏం లేదండి, మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, ఇగో చూడు లోపల ఉన్నావా, కాస్త మన వాడికి మాగాయో ఆవకాయ పెడు. నోరు పిడిగాడా? అడగలేదు, కానీ అంత ప్రేమలు ఉండేవన్నమాట. అలాగే కొబ్బరికాయల సీజన్ వచ్చేది, కొబ్బరికాయలు దింపేవారు, కొబ్బరి నూనె చేయించుకోవాలి. కొబ్బరికాయలు కొడితే ఆ నీళ్ళని ఏం చేయాలి? ఎంతమంది తాగుతారండి? ఒక 200 కాయలు దిగేవి. ఆ నీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, గంగాళంలోకి పెట్టించి, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ ఉండేవి, అక్కడ ఇంటర్వెల్ టైంలో పంపించి ఫ్రీగా పూసేవారు అక్కడ. ఏమిటండి ఇది విచిత్రం? అది పద్ధతి అలా ఉండేది. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి, మేము చిన్నప్పుడు చూసాం. ఇదనమాట సమాజానికి ఏదో రకంగా సేవ చేయడము. అంతేకాదు అతిథి మర్యాద. అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి, రంతిదేవోపాఖ్యానంలో వస్తుంది ఇలాంటిది. వీధరుగులు ఉండేవి, సాయంకాలం కూర్చుని ఎవరో కొత్తగా వచ్చి, ఎవరు బాబు ఇది, వాళ్ళండి వచ్చి ఉన్నాళ్ళు లేరండి బాబు. అలాగా, ఇలా రావయ్యా, మండోలోకి రా, భోజనం చేసావా, పర్వాలేదు, ఎక్కడ ఉండక వీధుల మీద పడుకోవచ్చు, చాపా అవన్నీ ఇస్తాం, లేకపోతే లోపల ఉండొచ్చు కదా. అతిథి మర్యాద, ఇది పద్ధతి. ఇలాంటివి కొన్ని వందలు ఉండేవి. అలాంటిది అతిథి మర్యాద. తరువాత పూర్వుల ఆశయాల సాధన. అక్కడ గోదావరి జిల్లాలో ఒక చోట మామూలు పల్లెటూరు అది. అక్కడ ఒక ఆయన 1950 ప్రాంతంలో 2 ఎకరాల స్థలంలో ఒక తమాషా బిల్డింగ్ కట్టాడు. నేల కంటే ఎత్తుగా ఒక 8 అడుగుల ఎత్తుని ప్లాట్ఫాము 40 అడుగులు బై 70 అడుగుల వెడల్పుది కట్టించాడు. అక్కడ చిన్న చిన్న గదులు లాంటివి కట్టారు. నవ్వుకున్నారు, ఎవడై పని పడలేదా? పక్కనే గోదావరి ఉంది. పొరపాటుని గోదావరి పొంగి ఊరిని ముంచెత్తితే ఊళ్ళో వాళ్ళకి క్షేమం కలగాలని కట్టారు. ఇప్పటికీ చెక్కు చెదరలేదు, అది కోనసీమలో ఉంది. అలాగే సత్రాలు కట్టించేవారు. ఎందుకండి ఇవన్నీ? ఆఖరికి ఎంత ప్రేమో తెలుసునా, పల్లెటూళ్ళలో పొలాల మధ్యని కొన్ని స్తంభాలు లాంటివి ఉంటాయి, కట్టెలు కానీ లేకపోతే సిమెంట్ రాళ్ళు కానీ. దేనికి? గేదెలు, మేకలు, ఆవులు ఒంటికి దురద పెడితే గుక్కోవడానికి ఎవరికి వేస్తారండి? అవి వెళ్ళి పాముకుంటుంటాయి. ఇది మనకి కాళిదాసు రఘువంశంలో కూడా ఈ ఘట్టం చూపించాడు. ఇది జీవులకందరికీ కూడా ఇది క్రియ అంటారు. అంటే ఏమిటి? నీవు నిత్యము చేసే కర్మలు ఉంటాయి, ఆ కర్మలతో పాటుగా విశేష కర్మలు. కర్మలు ఏమిటి? స్వార్థం కోసం చెయ్యి, పరార్థం కోసం చెయ్యి. విధి చేసి తీరాలవి, నిషేధము చెయ్యవద్దు. విశేష కర్మలు పుట్టినరోజు మరోటి. కామ్యకర్మలు కోరికతో చేసేవి. లేదండి నైమిత్తిక కర్మలు, ఒక తిథి, వారం, నక్షత్రం, ఇలా ఇవన్నీ చెప్పారు. ఈ క్రియాయోగం కూడా భక్తిలో ఒక భాగము. అందుకనే దేవాలయాల్లో ప్రసాదం పంచిపెట్టడాలు, ఉత్సవాలు చేయడాలు, అవన్నీ ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చి కూర్చుంది. అది ఆదాయం కాదండి, దేవదాయ ధర్మదాయ. పూర్వకాలం యజ్ఞాలు చేస్తే యజ్ఞం చేయగా మిగిలిన డబ్బులు ఉంటాయి, అది ఆ దేవాలయానికి కానీ ఆ ఊరికి కానీ సమర్పించేవారు ఒకప్పటి రోజుల్లో. దాని ధూళి దానము అని అంటారు. అలాంటిది ఇది క్రియ. ఈ క్రియ కూడా భక్తికి సంబంధించింది. మీరు చూడొచ్చు, శివాలయం ఫాలో అయ్యేవాళ్ళు ఆ శివరాత్రి లాంటివి వస్తే 10 మందికి తిండి పెట్టేవారు. వైష్ణవులు ధనుర్మాసం అందరికీ సరిగ్గా ప్రసాదాలు మంచి పెట్టేవారు. వాళ్ళు ఇస్తారా లేదా పక్కన అట్టే పెట్టని, ఇస్తే సరే లేకపోతే ఏం లేదు. ఇలా ఇది క్రియ అంటే 10 మందికి ఉపయోగించేలాంటి పనులు మీరు చేయండి, క్రియ. తరువాత కళ్యాణ. మీ ప్రవర్తన లోపల మంచి ఉండాలి. మనం ఏం చేస్తుంటాము? ₹2 డొనేషన్ ఇవ్వడం, బోర్డు మీద పేరు రాయించుకోవడం. వాడికి శ్రీ 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 అని రాస్తుంటే పెయింట్ వేస్ట్ అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? మొదటి లైన్ దగ్గర సర్వశ్రీ అని ఉంటుంది. ఆ మధ్యన ఒక చోట పేరు చెప్పాను నేను. భీమవరం దగ్గర ఒక ఊర్లో ఉపన్యాసానికి వెళ్ళడం జరిగింది.
వేసవికాలం. ఉపన్యాసం జరుగుతోంది. ఉన్నట్టుండి పైన తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోయింది. ఆగిపోతే కరెంటు పోయిందో మనకి మైక్ పనిచేస్తుంది. ఏమో మైక్ అయితే బహుశా వేరే దానివల్ల వద్దాం. ఈ లోపల ఒక ఆయన లేచి వచ్చి ఆ స్విచ్ ఆన్ చేశాడు. మళ్ళీ ఫ్యాన్ తిరుగుతోంది. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఆ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈయన రావడం వేయడం, ఆయన ఆఫ్ చేయడం. ఇద్దరిని ఏమేమిటి గొడవన్నా. స్విచ్ ఆఫ్ చేసిన పెద్ద మనిషి ఏం చెప్పాడు తెలుసా అండి? ఇక్కడ దానం ఇచ్చింది నేనేనండి, ఫ్యాన్ తిరుగుతుంటే పేరు కనిపించట్లేదు. ఇదా దానం ఇచ్చే పద్ధతి? కళ్యాణం అంటేను ఇలా ఉండకూడదు. నువ్వు ఇచ్చిన దాన్ని 10 మంది చెప్పుకోవాలి. ఇది కళ్యాణ గుణం. నేను చిన్నప్పుడు 3వ తరగతిలో స్కూల్లో చేరిన దాకా కాబట్టి మా తాతగారు అంటే ఇప్పుడు మా ఇళ్లలో 3వ తరగతిలో జాయిన్ చేసేవారు. 1-2 జాయిన్ చేసేవారు కాదు. స్కూల్ నుంచి బండి నుంచి రాగానే ఎలా రాకున్నాం, ఎలా ఉందో బడి, తాతగారండి బాగానే ఉందండి, కానీ అక్కడ ఎవరికోనండి లెక్కలు సరిగ్గా రావండి. ఉర్దుంపతగా నువ్వు కొత్తగా చేరావు, లెక్క బెస్ట్ అంటావా? లేదు తాతగారు, వాళ్ళు గోడ మీద ఏదో తమాషాగా రాశారండి, 1 వేశారండి, పక్కని 2 వేయాలి కదండి, వేయలేదండి, 9 వేశారండి. ఒకటి తర్వాత 9 వేయటండి, ఆ తర్వాత మళ్ళీ 9 పక్కన 2 వేసాడండి, గుర్తొచ్చినట్టుంది. అప్పుడు మళ్ళీ పక్కన ఇంకో 9 వేసాడండి. ఏమిటది? 1, 9, 2, 9నా? నవ్వారు తాతగారు, సమాధానం చెప్పలే. 2 రోజులు పోయిన తర్వాత మా పెద్దక్క 8వ క్లాస్ అవుతుంది అదే స్కూల్లో వెడుతుండగా చూపించారు. గోడ మీద బోర్డు ఉంది, శిలాఫలకం, దాని మీద 1920. అప్పుడు మా అక్కయ్య చెప్పింది, లేదు నాన్న, ఈ బిల్డింగ్ కట్టింది 1929లో. అప్పటికి 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మన ఊళ్ళో స్కూల్ పెడదామనుకుంటే స్థలం ఎక్కడా లేకపోతే మన ఊరి ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ అంటాం, గారపాటి సుబ్బారావు గారు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళు కట్టుకున్న ధాన్యపు కొట్టం అంటే ధాన్యాగారం అనమాట, గాదే అంటాం, ఆ బిల్డింగ్లన్నీ దీంట్లో ఉండేవి, స్కూల్కి ఇచ్చేసారా. 5 ఎకరాల స్థలం, దాంట్లో 2 ఎకరాలు ఖాళీ స్థలం ఆట స్థలంగా ఉంది. అది 1929లో కట్టిన గాదే. ఆ గాదెలోనే 24 గదులు కట్టారండి. తర్వాత ఇప్పటికీ మా ఊరు పెడితే ఆ శిలాఫలకానికి నమస్కారం పెట్టి వస్తుంటాం. ఇది దానం చేయడం అంటే, ఇది పద్ధతి, ఇది క్రియ, అంతే కదా. కళ్యాణ అంటే సత్యమే కళ్యాణం అంటే సర్వభూత హితత్వం. అలాగే ఆర్జవం, రుజుబుద్ధి కలిగి ఉండడం, అది కూడా. దయా, పరదుఃఖ దుఃఖిత్వం, ఇది కూడా కళ్యాణ గుణమే. అహింస, ఎవ్వరిని కూడా ఏ రకమైన హింస పెట్టకూడదు, త్రికరణ శుద్ధి. అలాగే దానము అంటే లోభ వివర్జన, లోభం ఉండకూడదు, దానము. అనభిజ్య, పరులు ఎవరైనా అపకారం తలపెట్టినట్టయితే అపకారం మర్చిపోయి వాళ్ళకి మంచి చేయాల్సి ఉంటుంది. అందుకనే చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో అంటారు కదా. ఇక్కడే ఇంకో మాట చెప్పాలండి. మా చిన్నతనం వరకు అంటే 72 అంతవరకు కూడా, అప్పుడు మేము యువకులం అయిపోయాం. మా ఊరు పక్కన తీపర్రని ఉండేది, తాడిపర్రు తీపర్రు మధ్యని ఎర్ర కాలువని ఉండేది. కాలువ దాటడానికి బల్లకట్టు ఉండేది. ముసలయ్యని, తాతారావని వాళ్ళంతా ఊళ్ళో వాళ్ళు ఏదో ఇస్తుండేవారు, ఇంటి కుటుంబానికి ₹1 అది ఉంది. చటుక్కని 72, 73 ప్రాంతాల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ప్రాంతంలో బ్రిడ్జి కట్టాలనుకుంది. అంటే రోడ్ కమ్ బ్రిడ్జ్ అనమాట. దానివల్ల ఏమవుతుందండి, బల్లకట్టు వాళ్ళ జీవనోపాధి పోతుంది కదా. బల్లకట్టు వాళ్ళు ఏడవలేదండి, ఏమీ అనలేదు. ఎన్నాళ్ళు మనం నడిపించాం, ఒక్కోసారి బస్సులు లేట్ అయ్యేవి, ఓసారి ఇబ్బంది పడేవారు, అలాగే చేసాం. ఇక్కడ రోడ్లు పడ్డాయనుకోండి, బస్సులు హాయిగా తీపర్ మించి తణుకు దాకా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి, ఆనందపడ్డారు. చుట్టుపక్కల 3 గ్రామాల సర్పంచులు కలిసి వాళ్ళకి జీవనోపాధి కోసం ఏర్పాటు చేశారు. ఇదే 1974లో బల్లకట్టు అనే నాటకం రాసి ఆ బల్లకట్టువాడి వేషం నేనే వేయడం జరిగింది. మా స్టూడెంట్స్, ఒక అమ్మాయి ఏమో కూతురు వేషం, ఒక కుర్రాడేమో కొడుకు వేషం వేస్తే దానికి సుమారు 17 అవార్డులు వచ్చాయి. ఇది పాలకులు సభల లాంటి చోట్ల. అంటే క్రియా కళ్యాణం అంటే వాళ్ళు ఏమనుకున్నారండి, పొదిపాడు అనుకోవచ్చు కదా, లేదు, అతన్ని పిలిచి డబ్బిచ్చి హోటల్ పెట్టుకోరా అబ్బాయి, లేదా వ్యవసాయం చేసుకో, వాళ్ళంతా హాయిగా ఉన్నారండి. అది విశేషం. అంటే కళ్యాణం అంటే ఏమిటనమాట, పరులకి ఉపకారం చెయ్యాలి. ఎవడైనా అపకారం చేస్తే మర్చిపోదాం,
పోయిందే ఉంది. ఇది పద్ధతి అన్నమాట. ఇది భక్తులకు ఉండాల్సిన ఒక లక్షణము, కళ్యాణము. ఇదే గుడికి ఉంది. అంచేతే చమత్కరించాడు తులసిదాస్ గారు. నీ కాలు పెడితే కాలు తాసు నీ నీ అడుగు పెడితే కాలు తాకి రాయి ఆడదనే అన్నదంట. నువ్వు నా పడవ మీద కాలు పెడితే ఏమవుతుందో ఏటో, మా ఆవిడతో గొడవ అయిపోతుంది, కాళ్ళు కడుగుతా అన్నాడు. అక్కడ చూడండి ఎంత. అలాగే పడవ పట్టుకొచ్చాడు. నువ్వు దాటలేకు కాదు, నన్ను దాటించడానికి వచ్చావయ్యా బాబు నువ్వు. ఇలాగా అంటే కళ్యాణం చేస్తున్న ప్రతి పనిలో కూడా గౌరవం, శ్రద్ధ, అదనమాట. ఇది కళ్యాణము. ఇక తరువాతది అనవసాదము. అనవసాదం అంటే అనుకోకుండా ఇబ్బంది వచ్చింది. దేశము, కాలము, పాత్రము, స్వయంకృతాపరాధము ఏదో వచ్చినప్పుడు ఆ శోకం కలిగితే తాత్కాలికంగా దుఃఖపడవచ్చు. అదే తలుచుకుని కుమిరిపోవద్దు. భక్తుడి గది లక్షణము కాదు. ఈ విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు